అప్పుల బాధలతో లేకపోతే అప్పుల వాళ్ళ ఫోన్లతో ఈఎంఐలు ఇలాంటి వాటితో బాగా సఫర్ అవుతున్నట్లయితే ఈ చిన్న రెమెడీ కొద్ది కాలం చేయడం వలన తప్పకుండా దాని నుంచి విముక్తి అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది నమ్మకంతో చేయండి. తప్పకుండా మీకు ఈ రుణ బాధలు, రుణ సమస్యలు, లేకపోతే కట్టలేని అప్పుల బాధలు, అసలు ఏ దారి దొరుకుతుంది ఈ అప్పులు కలగడానికి అన్న దారుణమైన పరిస్థితుల నుంచి తొందరగా బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి చేయాల్సింది ఏంటంటే, మీరు కొబ్బరి చెట్టు ఉంటుంది కదా, పెద్ద కొబ్బరి చెట్టు, చిన్న కొబ్బరి చెట్టు కాదు, కాయలు కాసే కొబ్బరి చెట్టు. దాని మొదట్లో గుప్పుడుతో తీసుకుని 7 గుప్పుళ్ళ రాతి ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ అంటున్నారు కదా, రాతి ఉప్పు పోయాలి. పోసిన తర్వాత 7 గ్లాసుల నీరు పోయాలి. ఇలా పోస్తూ నాకు అప్పుల బాధలన్నీ తొలగిపోవాలని కోరుకోండి. ఇలా కనీసం ఒక 40 రోజులు 3 నెలల పాటు రోజు చేస్తూనే ఉండండి. ఇది అందరికీ కుదరకపోయినా కొబ్బరి చెట్టు దగ్గరలో ఉన్నవాళ్ళు, మన ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయనుకున్న వాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి. ఖచ్చితంగా దీనివలన రుణ ఒత్తిడి అనేది క్రమక్రమంగా తొలగిపోతుంది. సాల్ట్ అనేది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, ఈ రుణాత్మక శక్తిని తొలగిస్తుంది అనమాట. తప్పకుండా ఈ రెమెడీ వల్ల మీకు మేలు జరుగుతుంది.